వేసవిలో కూరగాయల సాగు సరైన ప్రణాళికతో చేస్తే అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్లో వేసవి కాలంలో కూరగాయలకు డిమాండ్ ఎక్కువగా ఉండి ధరలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యంగా తీగజాతి కూరగాయలు బీర, కాకర, దోస, సొర మరియు బెండ, టమాటా పంటలకు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని మంచి దిగుబడిని అందిస్తాయని వరంగల్ ఉద్యానవన శాఖ అధికారి రాకేష్ తెలిపారు. వేసవిలో కూరగాయల పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వేసవిలో కూరగాయల సాగు చేసి సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మంచి దిగుబడి వచ్చి రైతులకు లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూరగాయల్లో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే మనకు వేసవిలో పంట పండించినప్పుడే మనకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో అన్ని రకాల కూరగాయలు ఎస్పెషల్లీ టమాటాతో పోల్చుకుంటే ప్రతి కూరగాయ కూడా మార్కెట్లో అధిక ధర రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో సరైనటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకొని తద్వారా మంచి దిగుబడి సాధించినప్పుడు రైతుకు మంచి గిట్టుబాటు ధర రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి మాసంలో మనం నాటుకున్నటువంటి ఏ రకమైనటువంటి కూరగాయకైనా కొన్ని అంటే మిగతా సీజన్స్తో పోల్చుకున్నప్పుడు సమ్మర్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్లీగా కూరగాయల్లో కూడా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా చూడాల్సింది ఏంటంటే ఎక్కడైతే రైతు సోదరులు దీన్ని సాగు చేస్తారో అక్కడ మనకు డ్రిప్ ఇరిగేషన్ ఉన్నటువంటి ప్లేస్లో కంపల్సరీ డ్రిప్ ద్వారానే వాటర్ ఇచ్చే ఏర్పాట్లు చేసుకోండి. తద్వారా తక్కువ నీటితో కూడా ఎక్కువ విస్తీర్ణాన్ని మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తేమ కూడా ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత డ్రిప్ సదుపాయం ఉన్నటువంటి రైతులు కంపల్సరీగా మల్చింగ్ విధానంకి వెళ్తే ఈ సమ్మర్లో మనకు మన నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఒకటి మల్చింగ్, రెండోది వచ్చేసి ఏంటంటే మనకు ముఖ్యంగా అధిక టెంపరేచరు ఉండడం వల్ల మనకు పూత దశలో పూత రాలిపోవడం అనేది ప్రధాన సమస్యగా మనం సమ్మర్లో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని అధిగమించడానికి మనము షేడ్ నెట్ ఏవైతే ఉంటుందో లూజ్ షేడ్ నెట్ కూడా డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. మీరు షేడ్ నెట్ని ద్వారా అంటే 50% షేడ్ నెట్ కానీ 75% షేడ్ నెట్ కానీ ఆ పంట విధానాన్ని బట్టి పంట రకాన్ని బట్టి మనం సాగు చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవడం, లేదు అంటే 2 వరుసలకు 3 వరుసలకు వరుస మొక్కజొన్న కానీ మిగతాది దానికి నీడనిచ్చేటువంటి పంటలను సాగు చేసుకోవడం. తర్వాత వచ్చేసి పూతరాలే దాన్ని తగ్గించుకోవడానికి స్టార్టర్ అప్లికేషన్ లాగా పైన ఫోలియర్ స్ప్రే లాగా సూక్ష్మ పోషక మిశ్రమం కానీ అదేవిధంగా కొంత హ్యూమిక్ యాసిడ్ లాంటివి కానీ ఏవైతే ఉన్నాయో కింద ఫర్టిగేషన్ కానీ లేదా ఫర్టిలైజర్ అప్లికేషన్తో పాటు పైన ఫోలియర్ స్ప్రే చేయడం ఒకటి. కూరగాయలను సాగు చేసే రైతులు నీటి ఎద్దడి నివారించడానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించాలి. డ్రిప్ సదుపాయం ఉన్నటువంటి రైతులు మచ్లింగ్ విధానం ద్వారా భూమిలో తేమను కాపాడుకోవడానికి, కలుపు నివారణకు మరియు అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలను రక్షించడానికి ఒక అద్భుతమైన సాంకేతికత. దాంతోపాటు వేసవిలో పూత రాలిపోవడం అనే సమస్య ఎక్కువగా వస్తుంది. దీన్ని అధిగమించేందుకు షెడ్ నెట్ ఏర్పాటు చేసుకోవాలి. లేని పక్షంలో 2-3 వరుసలకు మొక్కజొన్న వంటి నీడ కల్పించే పంటలను సాగు చేయాలి. పూత రాలిపోకుండా ఉండేందుకు ఫోలియర్ స్ప్రే చేయాలి. సీడ్ కిట్స్ కానీ అదేవిధంగా వచ్చేసి కూరగాయలకు సంబంధించినటువంటి నారు కానీ లేదా అయితే మనకు ఇష్టం వచ్చినటువంటి వెరైటీ ఏదైతే తీసుకొని ఆ బిల్ ఇచ్చినా కూడా ఒక ఎకరానికి 9,600 కూరగాయల ఏరియా ఎక్స్పెన్షన్ అంటే వెజిటబుల్ ఏరియా ఎక్స్పెన్షన్ కింద సబ్సిడీ ఇస్తూ ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఇంకా మేము ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసుకోవడానికి పర్మనెంట్ పెండాల్స్ అంటే శాశ్వత పందిర్లు ఏవైతే ఉన్నాయో ఆర్కేవీ కింద మనం అంటే ఒక హాఫ్ ఎకర్కు 50,000 చొప్పున సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకోటి ప్లాస్టిక్ రేట్స్ కూడా అంటే టమాటా సంబంధించినటువంటి కానీ మిగతా పంటలు మార్కెట్ సదుపాయం కోసమని ప్లాస్టిక్ రేట్స్ కూడా 50% సబ్సిడీ కింద, అదేవిధంగా లూజ్ షేడ్ నెట్ కూడా రైతు సోదరులకు ఇవ్వడం. ఈ విధంగా అన్ని రకాలంటే కూరగాయ సాగు చేసే రైతుకు ఒక్కొక్క రకం సాగు చేసే వారికి ఒక్కొక్క విధంగా అంటే ఏ రైతుకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఉద్యానాధికారిని సంప్రదించి ఈ చెప్పినటువంటి అన్ని స్కీమ్స్ను కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు.